కర్ణాటక లవ్ జిహాద్ తో అట్టుడికిపోతోంది. కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహా హిరేమత్ ను ఆమె క్లాస్మేట్ కాలేజీ క్యాంపస్ లో దారుణంగా కత్తితో పొడిచి చంపడంతో మరోమారు కర్ణాటక లవ్ జిహాద్ అంశం తెరపైకి తెచ్చింది. ముస్లిం యువకులు స్థానిక హిందూ బాలికల్ని వలలో వేసుకుని పెళ్లి చేసుకుని తర్వాత బలవంతంగా మత మార్పిడి చేయించాడన్న లవ్ జిహాద్ అంటున్నారు. ప్రస్తుతం హుబ్బాలీ నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని నగరంలోని విద్యానగర్ పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ నిరసన చేపట్టింది. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది లవ్ జిహాద్ కాదని వాదిస్తోంది. హత్యకు దారి తీయడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. కర్ణాటకలో గురువారం నాడు దారుణమైన హత్య జరిగింది. హుబ్బాలీ నగర కార్పొరేటర్ కూతురిని ఆమె క్లాస్మేట్ కాలేజ్ క్యాంపస్లోనే కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. దీంతో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇది లవ్ జిహాద్ అని బీజేపీ అంటుంటే కానే కాదని కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే పోలీసులు మాత్రం నిందితుడు ఫయాజ్ నేహాను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడం, దానికి ఆమె నిరాకరించడంతోనే ఆవేశంతో హత్య చేశాడని చెప్తున్నారు. 23 ఏళ్ల నేహా విషయానికొస్తే ఆమె మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మొదటి సంవత్సర విద్యార్థి. ఆమె క్లాస్మేట్ ఫయాజ్ కొండు నాయక్. అయితే వీరిద్దరూ కంప్యూటర్ సైన్స్ లో చేరడానికి ముందు కూడా క్లాస్మేట్స్ అని పోలీసు అధికారులు చెప్పారు. పోలీసుల విచారణలో నిందితుడు ఫయాజ్ మాత్రం తామిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందని, ఇటీవలే కాలంలో ఆమె తనను దూరంగా పెట్టడంతో తాను తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానని పోలీసులకు చెప్పాడు. ప్రస్తుతం ఈ అంశం అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష బీజేపీకి మధ్య మాటల యుద్ధం మొదలైంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ సంఘటన వ్యక్తిగత వ్యవహారమని, ఇరువురు మధ్య సంబంధాలు బెడిసిపోవడంతో హత్య జరిగిందనే కోణంలో వాదిస్తుంది. బీజేపీ మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఈ సంఘటనను బట్టి తెలిసిపోతుందని కాంగ్రెస్ పై మండిపడుతుంది. కేంద్ర మంత్రి ధార్వాడ్ లోక్సభకు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ జోషి మాత్రం ఈ సంఘటనను లవ్ జిహాద్ కోణంలో చూస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని విమర్శించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మైనారిటీలను బుజ్జగించడం మానుకోవాలని హితవు పలికారు. ఒక మతం వారికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటని నిలదీస్తున్నారు. దీనికి రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర్ స్పందిస్తూ లవ్ జిహాదీ కేసు కానే కాదని ఆయన బీజేపీ వాదనను తిప్పికొడుతున్నారు. అయితే హత్యకు గురైన యువతి తండ్రి కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హేరామత్ కూడా ఈ కేసు లవ్ జిహాద్ అనే కోణంలోనే చూస్తున్నానని చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడాల్సి వచ్చింది. నిందితుడు తన కుమార్తెను ట్రాప్ చేశాడని ఆరోపిస్తున్నారు. ఫయాజ్ వెనుక ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. వీరంతా దీర్ఘకాలంగా కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ కార్పొరేటర్ ఆరోపించారు. ఒక పద్ధతి ప్రకారం తమ కుమార్తెను బెదిరించి లొంగ తీసుకోవాలని చూశారని, అయితే ఫయాజ్ గ్యాంగ్ బెదిరింపులకు తన కుమార్తె లొంగలేదని చెప్పారు. తన కుమార్తెకు ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం చూసిందని, ఇది వ్యక్తిగతమనంటున్నారు. ఏమిటి వ్యక్తిగతం? వారు నాకు బంధువులా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లవ్ జిహాదీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. మీ కుమార్తెల పట్ల జాగ్రత్త అని కాంగ్రెస్ కార్పొరేటర్ ట్విట్టర్లో పోస్ట్ చేసి రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. బీజేపీ పాలన కంటే కాంగ్రెస్ పాలనలోనే శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. బీజేపీ కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించడానికి ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అయితే అది అయ్యే పని కాదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో నేహా హత్య పెను దుమారాన్ని రేపుతుంది.